అధ్యాయం 21వ వచనంలో అంటుండు, శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వల్ల నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. చూసారా, ఆయన అంటున్నాడు శ్రేష్టమైన ద్రాక్షావల్లట మనకిచ్చింది. మన బీడు భూములు అయినప్పటికీ, మనం ఫలవంతంగా భూములు ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షావల్లిని నేను నిన్ను నాటినాను, నిక్కమైన విత్తనములని చెట్టు వంటి దానిగా నిన్ను నాటినాను. అయితే నాకు ఇచ్చిన ఫలితం ఏంటంటే జాతిహీనపు కాయలు. అనగా జాతిహీనం అంటే దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితం కాదు, ఆయన యొక్క కోరిన విధానంలో లేవు మనం. కాబట్టి నీవు క్షారంతో కలుపుకొనిన విస్తారమైన సబ్బు రాచుకొనను, నీ దోషం మరకవలే నాకు కనబడుచున్నది. కాబట్టి మన దోషాలు ఆయనకు మరకవలే కనబడుతున్నాయి. మనము మరి ఆయన శ్రేష్టమైన వారిగా మనం ఈ లోకంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో అంటాడు, దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించను కానీ మన యొక్క వ్యర్థమైన వాటిని తంత్రముల వలన మనం పాపులమైనామని.